కాకి కోయిల కథ. అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక కాకి, ఒక కోయిల నివసించేవి. కాకి చాలా తెలివైన పక్షి. ఆహారం దొరకకపోతే కూడా ఏదో ఒక మార్గం కనిపెట్టేది. కానీ అది మాట్లాడేటప్పుడు మాత్రం చాలా గట్టిగా, కర్కశంగా మాట్లాడేది. అందుకే అడవిలోని జంతువులకు, పక్షులకు కాకి దగ్గరికి రావడానికి భయపడేవి. కోయిల మాత్రం చాలా మృదువుగా, మధురంగా మాట్లాడేది. అది పాడే పాటలు వినగానే అడవంతా ఆనందంతో నిండిపోయేది. పక్షులు, జంతువులు అందరూ కోయిలను ఎంతగానో ప్రేమించేవారు. రోజు కాకి చాలా బాధగా కోకిల దగ్గరకు వెళ్ళింది. కోకిల, "ఒక విషయం నాకు అర్థం కావడం లేదు" అంది. "మనిద్దరం ఒకేలాగా నల్లగా ఉంటాం. కానీ నిన్ను చూస్తే అందరూ ఆనందిస్తారు. నన్ను చూసి మాత్రం దూరంగా వెళ్తారు ఎందుకు?" అని అడిగింది. కోయిల నవ్వుతూ కాకి వైపు చూసి, "కాకి, మన రూపం కంటే మనం మాట్లాడే మాటలు, ప్రవర్తనే ముఖ్యము" అంది. "నేను మధురంగా మాట్లాడతాను, మంచి మాటలు చెబుతాను. అందుకే అందరూ నన్ను ఇష్టపడతారు" అని చెప్పింది. ఆ మాటలు విన్న కాకికి తన తప్పు అర్థమైంది. "ఇప్పట్నుంచి నేను కూడా గట్టిగా మాట్లాడను, మంచిగా మృదువుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను" అని చెప్పింది. అప్పట్నుంచి కాకి తన మాటపై శ్రద్ధగా ఉండేది. ఎవరితోనూ మృదువుగా మాట్లాడేది. అప్పుడు అడవిలోని జంతువులు కూడా కాకిని భయపడకుండా దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. కాకి చాలా ఆనందపడేది. మాటల మధురం ఎంతో ముఖ్యమో ఇప్పుడే నాకు తెలిసింది అని అంది. కథ నీతి: మంచి మాటలు మనసును గెలుస్తాయి. మాటల మాధుర్యమే నిజమైన అందం.